Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వశిష్ఠునికి మైత్రావరుణి అని పేరు వచ్చుటకు కారణము నిమి యొక్క కనురెప్పలందు నివసించు గాథ. రాజు జనమేజయుడు వ్యాసుణ్ణి అడుగుతున్నాడు, మహానుభావ, వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడుగా పరిగణింపబడెను. ఆయనకు మైత్రావరుణి అను పేరు ఎలా వచ్చింది? ఆయన అట్టి పని చేసెనా, లేక ఆయనలో అట్టి గుణములే ఉండెనా? వాటి వలన ఈ పేరు వచ్చెనా? మునివరా, నీవు సర్వశ్రేష్ఠ వక్తవు. వశిష్ఠుడు మైత్రావరుణి అని ఎందుకు పిలువబడెను? దయతో దీనికి కారణము నాకు తెలపండి. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, రాజేంద్ర వినుము. వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడై కూడా నిమిశాపమున పునర్జన్మ నొందుటకు వివసుడయ్యాడు. మహాతేజస్వియగు ఆ మునీంద్రుడు తన శరీరమును వదిలిపెట్టాడు. రాజా, మిత్రుని వరుణుని వలన అతడు జన్మించాడు. దీనివలన ఈ జగత్తునందు సర్వత్రా మైత్రావరుణి పేరుతో అతడు ప్రసిద్ధి చెందాడు. రాజు అడుగుతున్నాడు, బ్రహ్మపుత్రుడు మునివరుడగు వశిష్ఠుడు మిగుల ధార్మికుడు. అతనికి రాజగు నిమి ఎందుకు శాపం ఇచ్చాడు? మునీంద్ర, వశిష్ఠుడు ఎప్పుడునూ ఎవరికిని ఏ విధమైన హానిని తలపెట్టడు. అటి ఎడల రాజు ఎందులకు అతనికి శాపాన్నిచ్చాడు? ప్రభు, మీరు సకల ధర్మములను ఎరిగినవారు. శాపము యొక్క మూల కారణమును కృపతో తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, దీనికి కారణమును నీకు ఇంతకు ముందే తెలిపి ఉన్నాను. 3 విధములైన మాయా గుణముల చేత ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. రాజులు ధర్మముతో రాజ్యము చేయవలెను, తాపసులు తపస్సు చేయవలెను. ఇది వారి సహజమైన కార్యము. కానీ మాయాగుణములతో అపహతమైన కారణమున భావములు పరిశుద్ధములగుటలేదు. శాసకులైన రాజులయందు కామక్రోధములు పెరుగుచున్నవి. కఠిన తపమొనరించు మునుల హృదయములందు కూడా లోభము అహంకారము చోటు చేసుకున్నవి. అట్టి ఎడల ఉత్తమ ఫలితము ఎట్లు లభించును? రాజా, బ్రాహ్మణులు ఎట్లుండిరో క్షత్రియులను అటులనే ఉన్నారు. ఇరువురును రాజస గుణములతో నిండి యజ్ఞములు చేస్తున్నారు. ఈ మధ్యలో వశిష్ఠుడు నిమిని శపించెను. నిమి వశిష్ఠునకు శాపమిచ్చెను. ఇట్లు వీరిరువురు సంకటములకు లోనయ్యారు. రాజా, ఈ త్రిగుణాత్మక ప్రపంచమందు ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశ్శుద్ధి ప్రాణులకు మిగుల దుర్లభమై ఉండెను. ఇది మహామాయ యొక్క ప్రబల శక్తి ప్రభావము. దానిని ఎవ్వరునూ అధిగమించలేరు. భగవతి కృప మీద నమ్మకమున్నచో అదే క్షణమున వారి ఉద్ధరణ కూడా జరుగును. త్రిలోకములందు భగవతి మహామాయ యొక్క రహస్యమును పూర్తిగా ఎరిగిన వారు ఎవ్వరునూ లేరు. అయినప్పటికీ భక్తి చేత నిశ్చితముగా అది సంభవమగును. కనుక భగవతి జగదంబను భక్తితో ఆరాధించుట మిగుల అవసరము. దీనివలన అంతఃకరణమునందలి దోషములు కూడా సమూలముగా నశించును. భక్తి యందు రాగద్వేషములు, డాంబికము చోటు చేసుకొనినచో ఫలము విపరీతమగును. అది నాశనమునకు కారణమగును. ఇక్ష్వాకు కులమందు ఒక రాజు జన్మించెను. అతని పేరు నిమి. అతడు మిగుల సుందరుడు, గుణవంతుడు, ధర్మజ్ఞుడు, ప్రజలను ప్రేమించువాడు. ఎప్పుడునూ అసత్యమాడేడివాడు కాదు. నిత్యము దానము చేయుట అతని నియమము. యజ్ఞములు చేయుట యందు అతనికి విశేషముగా అభిరుచి ఉండెను. మిగుల దానగుణ సంపన్నుడు, పుణ్యాత్ముడు. బుద్ధిమంతుడైన నిమి ఇక్ష్వాకు మహారాజునకు 12వ సంతానము. అతడు ఎల్లప్పుడూ ప్రజల సంరక్షణ యందు తత్పరుడై ఉండేవాడు. గౌతమముని ఆశ్రమమునకు దగ్గరలోనే జయంతపురమను పేరుగల ఒక నగరం ఉండెను. అచ్చటనే తాను నివసించుటకు ఏర్పాటు చేసుకొనెను. అతడు బ్రాహ్మణుల శుభమును కోరువాడు.
వారికి విస్తృతముగా దక్షిణలను ఇచ్చువాడు. అతనికి చాలా కాలము వరకు నడుచు రాజసయజ్ఞము చేయవలనని కోరిక కలిగెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.